రసాలు అసలు ఎన్ని రకాలు ఉంటాయో మనకు తెలియంది కదండి. రకరకాల రసాలు చేసుకుంటూ ఉంటాము. నార్మల్ సాదా చారు నుంచి, మసాలా రసం కానించి, తర్వాత వామాకు రసం కావచ్చు, కరివేపాకు రసం కావచ్చు, కొత్తిమీర రసం, టమాటా రసం ఆ కోవలోకే చెందింది ఇది. నారింజ రసంతో రసం అండి. చాలా బావుంటుందనమాట. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుంటాము. ఒక 8, 10 వెల్లుల్లి డబ్బులు, టీ స్పూన్ ధనియాలు, టీ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని దంచుకొని పెట్టుకున్నాం. తర్వాత బాణాలు పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, అదే విధంగా ఎండుమిర్చి, కరివేపాకు, ఒక 2, 3 స్లిట్ చేసిన పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ ఉల్లిపాయలు అదంతా వేసుకుని చక్కగా వేగుతున్నప్పుడు కొన్ని టమాటా పీసెస్ కూడా యాడ్ చేసేసుకుంటాము. తర్వాత మనం దంచి పెట్టుకున్నటువంటి మసాలా కూడా దీంట్లో యాడ్ చేసేసుకుని ఒక్క నిమిషం పాటు ఫ్రై అవనిస్తామండి. అలా ఫ్రై అవుతుండగానే ఒక మంచి సువాసన వస్తూ ఉంటుంది మనకి. దీంట్లో ఒక టీ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసేసుకుంటాము. యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒక్కసారి మిక్స్ చేసేసుకుని సరిపడా వాటర్ ఇక్కడ యాడ్ చేసేస్తాం అనమాట. నేను ఆల్మోస్ట్ ఒక